ఆకలితో నకనకలాడుతున్నటువంటి వాడికి ఆహారం దొరికితే ఎట్లా ఉంటుందో అట్లాంటిది నేవీకి. చాలా రోజుల నుంచి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది. 1971లో వార్ అప్పుడు నేవీ ఉపయోగపడింది పెద్ద ఎత్తున. అప్పుడే మనం గాజీ లాంటి ఇష్యూస్ కూడా మాట్లాడుకుంటుంటాం. గాజీ సినిమా కూడా దాని మీదనే వచ్చింది. ఆ తర్వాత నేవీకి పెద్దగా పని లేదు. దాదాపు 50-60 ఏళ్ళ నుంచి పెద్దగా పని లేదు. డ్రిల్స్ చేయడమో లేకపోతే కనుక ఈ ఐక్యరాజ్య సమితి తరపున ఉన్నటువంటి కార్యక్రమాలకు వెళ్ళడమో ఇది తప్పించి. అట్లాంటిది ఈ దఫా ఖచ్చితంగా తమకు అవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆ మధ్యన ఆర్మీ వాడారు సర్జికల్ స్ట్రైక్స్ 1కి, ఎయిర్ ఫోర్స్ అని వాడారు సర్జికల్ స్ట్రైక్స్ 2కి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 3 తమ చేత చేపిస్తారనుకున్నారు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ 3 కాకుండా ఈ దఫా ఏకంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా ఆపరేషనే ప్రారంభించారు. ఆ ఆపరేషన్ అన్నటువంటి దాంతో ఎయిర్ ఫోర్సును వీళ్ళు కలిసి చేశారు. అక్కడ నేవీ సహకరించేటటువంటి పాత్రలో భాగంగా కరాచీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ కరాచీని పేల్చొదిలి పెడుతున్నటువంటి పరిస్థితి. కరాచీకి సంబంధించినటువంటి పోర్టుని 1971 తర్వాతన భారత యుద్ధ నౌక వెళ్ళి పేల్చినటువంటి సంఘటనలు అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. నేవీ అగ్రెసివ్ పోస్చర్ తీసుకుంది. ఎడతెరిపి లేని దాడులకు పాల్పడుతున్నది. 1971 తర్వాతన ఈ స్టేజ్లో పాకిస్తాన్ ఫేస్ చేయడం అక్కడ మొదటిసారి. కరాచీ పోర్టు మీద డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా పారిపోయారు. పోర్టులో భారీ పేలుళ్ళు సంభవిస్తున్నాయి. డ్రోన్లు, ఆత్మావతి డ్రోన్లు, అవి పేలుతూ అక్కడ ఉన్నటువంటి దాంతనంతా పేల్చేస్తున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఈ డ్రోన్ల ప్రయోగం ఎడతెరిపి లేకుండా చేస్తుంటే ఎలాగ రివర్స్ చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం పాకిస్తాన్ వంతవుతోంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ సైన్యం ఏం చేయాలో అర్థం కాక ఇది నోరెళ్ళబెట్టి చూస్తోంది.